హిడ్మా తల్లి ఆమె ఏం ఉన్నది, కనీసం బట్టలు కూడా లేవు కదా, కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేవు కదా. సో మనకు మానవతా కోణంలో ఆలోచించి వీళ్ళు కుటుంబాలను వదిలేసి ప్రాణాలకు తెగించి అడవుల్లోకి వెళ్ళారు. ఒక రకంగా గతంలో అంటే పూర్వపు రోజుల్లో ఈ పెత్తందారులు, ఈ దొరలు, ఇట్లాంటి పెట్టుబడిదారులు, ఇట్లాంటి వాళ్ళ చేతుల్లో నలిగిపోతున్న జనాన్ని కొంత కాపాడగలిగే ప్రయత్నం కూడా చేశారు వాళ్ళు. సో అంత త్యాగం చేసిన అడవుల్లోకి పోయిన మీరు ప్రజల్లోకి రండి, అవన్నీ వదిలేయండి, ఇక్కడికి వచ్చి ఒక ఎలక్షన్లో ఫేస్ చేయాల్సిన అవసరం ఉన్నది, రాజకీయ వ్యవస్థని మార్చాల్సిన అవసరం ఉంది, ఒక ఆల్టర్నేట్ చూపించాల్సిన అవసరం ఉన్నది. మనం రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతిరోజు. మనం గండులు తీసుకొని లోపడిపోండి అని అనట్లేదు. మనం కొంతమంది అనకపోయి ఉండొచ్చు, వాళ్ళు కొంత మావోయిస్ట్ పార్టీకి సింపథైజర్స్, వాళ్ళు మనం చెప్పిన లైన్ చెప్పరు, కానీ మనం చెప్తున్నాం. సో ఎందుకంటే రెండు వైపులా జరుగుతున్న హింసని మనం వ్యతిరేకిస్తున్నాం, అండ్ అట్ ద సేమ్ టైం వాస్తవం ఏంటన్నది కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ అసలు మావోయిస్టులు ఎందుకు నక్సలైట్లు ఎందుకు తయారయ్యారు? కారణం రాజ్యమే కదా. ఇవాళ బీజేపీ ఉండొచ్చు, అంతకుముందు కాంగ్రెస్ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, ఇంకో పార్టీ ఉండొచ్చు. మీ అణచివేతల మూలంగానే పేద ప్రజలను దోపిడీ చేసిన కారణంగానే ఒక వర్గం తయారైంది. దానికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వాలే, అంతే తప్ప ప్రతి ఒక్కరిని ఇట్లా చేసుకుంటూ పోతామంటే కాదు కదా. సో మా వరకైతే మేము చాలా క్లియర్గా ఉన్నాం, చాలా ఓపెన్గా ఉన్నాం. చాలామంది రకరకాల కమెంట్స్, అరెస్ట్ అవుతారట, వీడియో డిలీట్ చేస్తున్నట్టు, అంతా ట్రాష్, అదంతా కూడా మేము మీడియా పరంగా ఏం చేయాలో అంతవరకే ఉన్నాం.